సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాకి మురా. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. హనుమత్ పంచరత్నం అనే ఒక చాలా అద్భుతమైన ఒక భాష్యకారుడు రాసిన స్తోత్రాల్లో ఒక విభిన్నమైన స్తోత్రము. ఆంజనేయ స్వామికి మనందరికీ నచ్చిన ఆంజనేయ స్వామి పిల్లలందరికీ ఆనందం కలిగించేది. ఆయన స్మరణ మాత్రాన మనకి బలము బుద్ధి అని కలిగించేది. అలాంటి ఆంజనేయ స్వామిని గురించి భాష్యకారులు రాసిన ఒక అద్భుతమైన స్తోత్రము. ఆంజనేయ స్వామి గొప్పతనం అంటే ఇప్పటిదాకా ఏ ఒక్క దేశపు చరిత్రములోను ఏ ఒక్క దేశపు వ్యవస్థలోను చారిత్రక వ్యవస్థలోను ఒక జంతువు ఒక వానరుడు జంతువు ఇంత బుద్ధిమంతుడుగా ఒక వీర్యుడిగా ఇంత భక్తి కలిగి ఉన్నవాడుగా ఏ ఒక్క దేశపు చరిత్రలో లేదు. ఇలా మన దేశము మన పురాణాలు ఒక గొప్పతనం అది. మన హనుమంతుడు కథ అని చూసామంటే హనుమంతుడు కథ అంటేనే మన ఎప్పుడు రాముడితో కూడి ఉన్న కథనే హనుమంతుడు కథ. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని ఎప్పుడు హనుమంతుడు ఎప్పుడు చేతులు నమస్కారం చేసుకుంటూ అంజలిగా చేసుకుంటూ ఎప్పుడు రామచరిత్రము ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ ఏమో ఆయన తప్పకుండా అక్కడ నమస్కారం చేస్తూ ఆయన రాముడు గొప్పతనాన్ని చాలా సంతోషంగా వింటూ ఉంటారు అని చరిత్ర. అక్కడ ఈ మనకి తెలిసిన 7 చిరంజీవులు అంటామంటే అశ్వత్థామ బలిశ్చైవ వ్యాసం హనుమాన్ విభీషణ కృపశ్చ పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః అని 7 చిరంజీవులు దాంట్లో హనుమంతుడు ఒకడు అని. తనకి మరణం అన్నది లేదు, ఈ యుగ పర్యంతం బ్రహ్మ ఉన్నంత పర్యంతం ఆయన ఉంటారు అని ఆయనకి ఒక ఇది గొప్పతనం. ఆయన చాలా విపరీతమైన ధైర్యం ఉన్న ఆయన, విపరీతమైన బుద్ధిశక్తి ఉన్న ఆయన, అది కాకుండా ఒక ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆయన, భక్తితో తన రాముడు ఏం చెప్తే ఏం మాట చెప్పినాను ఎందుకు ఏంటిని అడగకుండా తప్పకుండా చేసే ఒక విపరీతమైన భక్తి కలిగిన ఆయన. ఇలాంటి హనుమంతుడు ఎవరో చెప్పక్కర్లేదు ఆయన బుద్ధిశక్తి గురించి. మొట్టమొదటిసారి రాముడిని కలిసింటికి వెళ్ళినప్పుడు అలా సుగ్రీవుడేమో హనుమంతుడిని ఎవరోని వెళ్ళి కనుక్కుండిరా మన అరణ్యంలో వస్తున్నారు అంటే హనుమంతుడు అలా వేషం వేసుకుని వెళ్ళి వాళ్ళని ఎవరు అని అడిగితే అలా సుగ్రీవుడు ఇలా మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు, సుగ్రీవుడు ఇలా వానరుల్లో ఒక రాజు, నేను ఆయనకి మంత్రిగా ఉన్నాను ఇది అని అలా చెప్పగా శ్లోకాల్లో తను వర్ణించగా అక్కడ రాముడేమో తన హనుమంతుడు చెప్పిన శ్లోకాలు వింటూ నా అనుర్వేగ నిరీతస్య నా యజుర్వేద ధారిణః నా అసామవేద విదుషః శక్యమేవం విభావితుం నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుదాశ్రుతం బహువ్యాహరతానేన నకించిద్ అపశబ్దితం అని ఒక అపశబ్దము కూడా లేదు. వ్యాకరణ శాస్త్రం పూర్తిగా అధీనం చేసి వేదాలన్నీ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అన్ని అధీతం చేసిన వాడే ఇంత గొప్పగా మాట్లాడగలుగుతాడు అని
రాముడేమో లక్ష్మణుడి దగ్గర హనుమంతుడి గురించి చెప్పడం రామాయణంలో ఈ శ్లోకాలు ఇవి రెండు మనం అలా అలాంటి గొప్పతనం కలిగిన ఇది. ఈయన ఏమో సూర్యుడి దగ్గర అన్ని నేర్చుకున్నాడు, వేదాలు అన్ని శాస్త్రాలు అన్ని నేర్చుకుని ఆ సూర్యుడి దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ సూర్యుడు గురుదక్షిణ ఏమనో ఆంజనేయ స్వామి అడగ్గా, నువ్వు నాకు ఇంత గొప్పగా ఇంత చిరుకాలంలోనే నేర్చుకున్నదే అదే నాకు ఒక పెద్ద గురుదక్షిణ అంటే, లేదు నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని మళ్ళీ అడగదా. అప్పుడు సూర్యుడేమో, నా కొడుకు సుగ్రీవుడు ఉన్నాడు భూలోకంలో వానరుడిగా, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మంత్రిగా ఉండు అని పంపిస్తే, అలా ఆ గురువు మాట వినాలి అని చెప్పి ఎప్పుడు సుగ్రీవుడి దగ్గరే ఉండి తనతో సేవలు చేసుకున్నాడు రాముడిని కలిసేదాకా. రాముడిని కలిసిన తర్వాత రాముడికి తన జీవితాన్ని అర్పణం చేశారు అని అద్భుతమైన హనుమత్ చరిత్రం. ఇలా ఇది కాకుండా పెద్దవాళ్ళు ఏమో వేదాంత పరంగా రామాయణాన్ని చెప్పేదిగా ఉంటే, రాముడేమో పరబ్రహ్మ స్వరూపం, సీత ఏమో ఆ జీవుడి స్వరూపము, ఈ రామంటేమో అజ్ఞానము. ఈ అజ్ఞానము వల్ల ఈ జీవుడు పరమేశ్వరుడు దూరం అయ్యారు. వాళ్ళు ఒకటిగా ఉండవలసిన వాళ్ళ జీవుడు పరమేశ్వరుడు, సీతారాములు ఈ రావణుడు అనే అజ్ఞానం వల్ల దూరం అయ్యారు. ఇప్పుడు ఈ అక్కడ ఆంజనేయ స్వామి గురు స్వరూపం అండి. గురువు వచ్చి ఎలా అంధకారాన్ని తొలగించి అక్కడ జీవుడిని పరమేశ్వరుడు ఒకడే అని ఎలా తెలిసినలా చేస్తాడో, అలాగా రాముణ్ణి సీతని చేర్చాలని రావణుడు సంహారం చేసేందుకు ఆయన సహాయపడ్డారు అని, దానికోసం ఈ సంసార సాగరం జీవుడు ఎలా దాటాలో ఈ పరమేశ్వరుడితో ఐక్యమయ్యేందుకు, అలాగే ఈ సాగరాన్ని దాటేందుకు, ఈ రావణ్ణి లంకని చేరేందుకు, ఆ సాగరాన్ని దాటేందుకు ఆయన దాటి వెళ్ళి రాముడు దాటేందుకు సహాయపడి రాముణ్ణి సీతని కలిపారు అని చాలా అద్భుతంగా రామాయణం ఒక తత్వము, జీవ బ్రహ్మ ఐక్యాన్ని చెప్పవలసిన ఇదిగా చెప్పి కూడా మనం వినున్నాము. ఇది చాలా రుచికరమైన ఇది. ఇలాంటి హనుమత్ పంచరత్నము ఇప్పుడు ఈ 5 శ్లోకాలు ఇప్పుడు చూద్దాము. ముందు వీతాకిల విషయేచ్చం జాతానందాశ్ర పులకం అత్యచ్చం సీతాపతి దూతాద్యం వాతాత్మజం అధ్య భావయే హృదయం అని ముందు శ్లోకం. ఆయన వీతాకిల విషయ ఇచ్చం అంటే అఖిల విషయ ఇచ్చం అంటే లోకంలో ఉన్న వస్తువుల పైన ఇచ్చ ఆశలు ఆయనకి వీత అంటే లేదు అని అర్థం. వీత రాగం అంటే రాగం లేదు అన్నట్టు, ఇక్కడ వీత అనే మాట సంస్కృతంలో అది లేదు అని అర్థం అండి. అఖిల విషయ ఇచ్చం అంటే మన లోకంలో ఉన్న అందరు మనుషులకి ఇక్కడ ఏషణాత్రయం అంటామండి. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అని. లోకంలో ఈ సంసారంలో అందరికీ ఈ 3 ఆశలు ఎప్పుడూ ఉంటాయి. నాకు ఇంకా డబ్బులు కావాలి, ఈ డబ్బులు పెట్టి నేను పెద్ద పదవిలో ఉండాలి, ఆ పెద్ద పదవిలో నేనే అందరికన్నా గొప్పవాడు అని చెప్పాలి అందరూ నాకు, అది అందుకని నేను చాలా వరకు ధనం సంపాదించాలి అని విత్తేషణ. దాని తర్వాత పుత్రేషణ, నాకు కొడుకు కలగాలి, ఆ కొడుకు చాలా మంచి ఇదిలో ఉండాలి, తను డబ్బులు సంపాదించి తను గొప్పవాడుగా ఉండాలి, అందరూ ఇంత మంచి కొడుకుని కన్నావు అని నన్ను చెప్పాలి అని పుత్రేషణ. దాని తర్వాత 3వది లోకేషణ. నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నేను సుఖంగా ఉంటే సరిపోదండి, నేను మరణాంతరం కూడా స్వర్గాది లోకాల్లో వెళ్ళి ఆనందాన్ని అనుభవించాలి అని చెప్పి ఈ యాగాదులన్నీ చేసి చెయ్యాలి అని. అలా అందరికీ మనుషులకి విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ అని 3 రకమైన ఏషణాలు ఆశలు ఉంటాయి. ఆ ఆశలు ఏ రకమైన ఆశలు లేనది మా ఆంజనేయ స్వామి. అత్యంతమైన స్వచ్ఛమైన మనస్సుతో కలిగిన ఆయన వీతాకిల విషయ ఇచ్చం అని. దాని తర్వాత జాతానందాశ్ర పులకం అని. ఇంతకుముందే నేను చెప్పినట్టు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం అని మనం చదువుకున్న శ్లోకం వినున్నాము. బాష్పవారి పరిపూర్ణ లోచనం, ఆయన కంట్లో ఎప్పుడు
ఆనంద బాష్పాలతో నీళ్లు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. రామ 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 అని ఎప్పుడూ కలవరిస్తూ రామజపం చేస్తూ ఉంటే ఆ రామజపం వల్ల ఆయనకి ఆనందం కలిగి శరీరంలో పులకరించి జాత ఆనందాశ్ర పులకం అని ఎప్పుడూనే ఆనంద బాష్పాలతో ఉంటూ శరీరం ఎప్పుడూ పులకరిస్తూ ఉంటుంది. దానికి ఏదో మనం ఒక మాట విని ఒకసారి పులకరించడం కాదండి, ఒక్కొక్కసారి రామ అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ శరీరం పులకరిస్తూ ఉండే అలాంటి భక్తి కలిగిన ఆయన అని. ఎందుకు అంటే ఆయన జపించే మంత్రమేమో రామనామం అండి, దాన్ని తారక నామము అంటాము. తారకం అంటే ఏంటి? తారయతి ఇది తారకం, ఈ సంసార సాగరాన్ని దాటేలా చేసేది ఇది రామనామము అని. ఇది రామభుజంగ స్తోత్రంలో ఇక్కడ చెప్తూ యదా ఆవర్ణ యత్ కర్ణమూలే అంతకాలే శివో రామో రామేతి కాశ్యాం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 అని అద్భుతమైన రామభుజంగ స్తోత్రము. దాంట్లో దీనికి ఎందుకు తారక నామం అని పేరు వచ్చింది అని చెప్తూ, కాశీ క్షేత్రంలో మనకి తెలుసు కదండి, చాలా పెద్దవాళ్ళందరూ నేను మరణించక ముందు ఒకసారైనా కాశీకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. చాలా మంది నేను కాశీకి వెళ్ళి మరణించాలి అని మరణాల కోసమైనా కాశీ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మన అందరికీ పెద్దవాళ్ళకి నమ్మకం ఏంటంటే కాశీలో వెళ్ళి మరణించేమంటే అక్కడ ఉన్న పరమేశ్వరుడు ఏమో ఆఖరి క్షణంలో వచ్చి చెవులో ఏమో ఆ తారక నామం రామ రామ అనే ఆ తారక నామం వచ్చి చెవులో చెప్తాడు అని, దానివల్ల ఆ రామ అనే తారక నామాన్ని వింటే ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని నమ్మకం అండి. అందుకుని అలాంటి శివుడు వచ్చి కాశీ దేశంలో రామ రామ అని అంటాడు. దానివల్ల ఈ సంసార సాగరాన్ని తరిస్తాం కనుక, దాటుతాం కనుక తారక నామమును పేరు. అలాంటి తారక నామాన్ని ఎప్పుడూ ఆయన జపం చేస్తూ ఉంటారు. మళ్ళీ అదే రామభుజంగ స్తోత్రంలో 21వ శ్లోకంలో సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిశ్యంద కందం పిబంతం నమంతం సుదంతం హసంతం హనుమంతమంతర్భజేతం నితాంతం అని ఈ హనుమంతుడు ఎప్పుడు అంతర్భజే తన మనస్సు లోపల ఎప్పుడు రాముడికి అలా పూజ చేస్తూ ఉంటాడు. అంతర్భజేతం నితాంతం, అంతం వరకు ఎప్పుడూనే తన మనస్సు లోపల పూజ చేస్తూ ఉంటాడు ఆ రాముడిని. సదా రామ రామైటి ఎప్పుడు రామ 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 అనుకుంటూ ఆ రామామృతంలో ఎప్పుడూనే ఆయన మునిగిపోయి ఉంటారు. ఇక్కడ సదా ఆరామం అని అలా ఆయనకి ఎప్పుడు దానివల్ల ఆరామం కలుగుతూ ఉంటుంది, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆనంద నిశ్యంత కందం, ఆ ఒక్క రామం అనే అమృతంలో మునిగిపోతూ పిబంతం ఆ అమృతంని రుచిస్తూ నమంతం ఎప్పుడు నమస్కారం చేస్తూ ఎప్పుడు సుదంతం ఎప్పుడు ఆయన నోట్లో ఎప్పుడునే అదే మాట ఉంటూ హసంతం ఒక చిరునవ్వుతో రామ రామ అని ఎప్పుడు హనుమంతుడు అంటూ ఉంటాడు అని. అలాంటి రాముణ్ణి గురించి మళ్ళీ మళ్ళీ జపం చేస్తూ పులకరించిపోతూ ఉంటూనే హనుమంతుడు చెప్పి జాతానందాశ్ర పులకం అని రెండో నామం. దాని తర్వాత అత్యచ్చం. అత్యచ్చం అంటే అతి స్వచ్ఛం, అతి శుభ్రం అని. ఇక్కడ ఈశావాస్యంలో చాందోగ్యంలో కూడా సపర్యగాట్ శుక్రమకాయం అవ్వరణం అస్నా విరగం శుద్ధం అపాప విద్ధం అని బ్రహ్మని గురించి చెప్తుంటే ఎలా శుద్ధం అని చెప్తుంటే అక్కడ ఏ ఒక మలరహితం అనేలా చెప్తామో, అలాగే ఇక్కడ కూడా ఈయన ఏ ఒక మలము లేదు అని. మన లోకంలో ఆనవ మలం, మాయిక మలం, కార్మిక మలంని 3 రకాలైన మలంలో ఉంటాయి అంటూ ఉంటామండి. ఆనవ మలం అంటే అణులా నేను అణువు, జీవుడు అణువు, నేను ఎందుకు నాకు ఏ మాత్రము శక్తి లేవు అని అనుకుంటూ ఉన్నది ఆనవ మలము. మాయిక మలం అంటే ఈ మాయ వల్ల వచ్చే సుఖాలు దుఃఖాలు, ఈ సంసారంలో వచ్చే సుఖాలు అని, అది మాయిక మలం అని. దాని తర్వాత కార్మిక మలం అంటే ఇది నేను చేస్తున్నాను, ఇది నా చేతులారా చేస్తున్నాను, ఇది నేను తింటున్నాను అని నేను అని ఒక ఆత్మలందు కర్తృత్వము అని కార్మిక మలం. ఈ కర్మ నా ఆత్మయందు ఉంది అని అనుకునేది అది కార్మిక మలం అని. ఆయన జ్ఞాన స్వరూపుడు కనుక ఏమాత్రము ఈ మూడు మలాలు లేవు. ఆనవ మలం, మాయిక మలం, కార్మిక మలం 3 మలాలు ఆయనలో లేవు అని అత్యచ్చం అని చెప్పాము. దాని తర్వాత సీతాపతి దూతాద్యం అంటే సీతాపతి రాముడికి దూతుడులో ఆద్యం మొట్టమొదటి దూతుడు అని.
అందరికన్నా గొప్పవాడు మొట్టమొదటి దూతుడు అని. మొట్టమొదటి దూతుడు అంటే ఆయనే వెళ్ళి అందరికన్నా ఎలా గొప్పవాడు అంటే ఆయనే వెళ్ళి అంగదుడు కూడా దూతుడుగా వెళ్ళాడు రావణ దేవి చూసేందుకు, కానీ ఈయనే వెళ్ళి సీతని చూసుకొచ్చాడు అని ఒకటేను. ఆద్యం సో మొట్టమొదటి దూతుడు అని. ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే ఈ మన శంకరాచార్య ఎప్పుడూనే ఏ ఒక్కళ్ళు దేవతల గురించి రాస్తూ అంటే విష్ణుమూర్తి గురించి రాస్తూ అంటే లక్ష్మీదేవిని కలిపి చెప్తారండి. అలాగే శివుడు గురించి చెప్తూ ఉంటే శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకల కుశల స్పందితం అపి అని అలా అమ్మవారిని ఎప్పుడు కలిసి చెప్పడము అలవాటు. అక్కడ శివశక్త్యా యుక్తో అని అమ్మవారు లేకపోతే ఆ పరమేశ్వరుడు ఏమాత్రము చెయ్యలేదు అని అక్కడ అలాగే ఇక్కడ కూడా డైరెక్ట్ గా రామదూతం అని అనొచ్చు కదండి. రామదూతం అనకుండా సీతాపతి దూతం అని అన్నాం. ఎందుకు అంటే ఈ రామాయణమే ఈ రామాయణంలోనే గొప్పది సీతనే అని వాల్మీకియే తన శ్లోకాల్లో రాశారు. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాధారితం మహత్ అని, సీతాయాశ్చరితం మహత్ అని. అందరిలోనూ గొప్ప చరిత్రం ఎవరిది అంటే సీతదే, అన్నిటికన్నా కష్టపడింది మా సీతమ్మ తల్లే అని. ఆ సీతమ్మ తల్లి ఒక గొప్పతనం చెప్పాలి కోసం ఇక్కడ సీతాపతి దూతాద్యం అని చెప్పారు. దాని తర్వాత వాతాత్మజం, వాత అంటే వాయు అండి, వాయు ఒక కొడుకు అని. ఇక్కడ ఆంజనేయ స్వామి పుట్టుక గురించి మనం మాట్లాడాలి కనుక ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఏమో అంజనాదేవి అనే ఈ వానర కన్యకీను కేసరి అనే వానర రాజుకీను పుట్టారు అని కథ అవుతోంది. ఇక్కడ ఈ అంజనాదేవి తపస్సు చేస్తే నాకు ఒక కొడుకు పుట్టాలి అని. అప్పుడు అదే సమయంలో ఈ శివుడు పార్వతి ఏమో అక్కడ వానర రూపంలో ఉంటే అక్కడ శివుడు ఒక వీర్యంని ఈ వాయువు ఏమో తీసుకువెళ్ళి ఈ అంజనాదేవి ఒక కడుపులో పెట్టి దానివల్ల అక్కడ శివుడు అవతారంగా ఆంజనేయ స్వామి అంజనాదేవి ఒక కడుపులో పుట్టాడు అని ఒక ఇది పురాణం అండి. ఇక్కడ భవిష్య పురాణంలో రాసింది. అందుకని వాయుదేవుడు అనుగ్రహంతో పరమేశ్వరుడు అవతారంగా అంజనాదేవి ఒక కడుపులో మా ఆంజనేయ స్వామి పుట్టాడు అని తన జన్మ రహస్యం అండి ఇది. దాని తర్వాత అందుకని వాతాత్మజం, ఇలా వాతం అనే పవనుడు వాయువుకి పుట్టిన ఇది వాయు అనుగ్రహంతో పుట్టినవాడు అని ఇది వాతాత్మజం అని. ఈ ఆంజనేయ స్వామిని పుడుతుంటే కడుపులో ఉండగానే ఈ వాలి ఏమో ఇలా పరమేశ్వరుడు అవతారం ఏమో ఇలా అంజనాదేవి కడుపులో పుడుతున్నా అంటే అక్కడే చంపుదామని చెప్పి కొన్ని ఇనుము బంగారము అన్ని కలిపిన ఇదితో ఒక గ్రహంగా ఒక తీసుకెళ్లి అంజనాదేవికి ఇచ్చి ఎలాగైనా దానికి కడుపు పోవాలి అని ప్రయత్నించినా కూడా అవన్నీనే కూడా తన ఆంజనేయ స్వామికి అక్కడ ఆభరణంగా మారి పుట్టుకుతూనే ఆభరణంతో వచ్చారు అని అక్కడ జన్మల ఇది చెప్తుంటే భవిష్య పురాణంలో. అది కాకుండా ఈ కంబ అనే తమిళ్లో ఈ రాసిన రామాయణంలో కూడా ఇది చెప్పబడింది అని చూసాం ఇక్కడ. అందుకని వాతాత్మజం అద్య భావయే హృదయం, అలాంటి ఆంజనేయ స్వామిని ఇప్పుడు నా మనసులో భావించేందుకు ఆయన్ని పిలుస్తున్నాను అని ముందు శ్లోకం అండి. వీతాకిల విషయేచ్చం జాతానందాశ్ర పులకం అత్యచ్చం సీతాపతి దూతాద్యం వాతాత్మజం అధ్య భావయేత్ హృదయం అని ముందు శ్లోకం. ఇలా వాళ్ళ మనసులో భావిస్తున్నానంటే భావించేందుకు ఒక రూపం కావాలి కదండి. అందుకని ఎప్పుడూనే 2వ శ్లోకము 3వ శ్లోకము ఏమో ధ్యాన శ్లోకాలు అంటామండి. దానికి రూపంని ఆయన ఒక రూపం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం అలా వచ్చిన 2వ శ్లోకం తరుణారుణ ముఖ కమలం కరుణా రసపూర పూరిత అపాంగం సంజీవనం ఆశాసే మంజుల మహిమానం అంజనా భాగ్యం అని 2వ శ్లోకము. తరుణారుణ ముఖ కమలం అని అమ్మవారిని కూడా ఎప్పుడునే అరుణము అని అరుణాం కరుణాంతరంగితాక్షి అని అమ్మవారిని కూడా ఈ అరుణం అనే
ఇదితో ఎలా కలుగుతామో అలాగే ఈయన ఒక ముఖము కూడా ఆ ఆ సూర్యుడు వలె వెలిగిపోతూ ఎర్రగా, ఈ పద్మము వలె చాలా అందంగా ముఖ కమలం, పద్మము వలె వికసించిన ముఖం కలిగిన ఆయన అని చెప్పి తరుణ అరుణ ముఖ కమలం, ఎర్రటి సూర్యుడు లాంటి వెలిగిపోతూ కమలంలా వికసించిన ముఖం కలిగిన వారు అని. ఇలా ఇంత ముందు కూడా చెప్పిన ఇక్కడ ఆంజనేయ స్వామిని గురు స్వరూపంగా మనం చూస్తాము కనుక ఆయన ఈ సంసార సాగరాన్ని దాటేలాగా అని. ఇక్కడ మళ్ళీ చూసామంటే ఇక్కడ తరుణ అరుణ ముఖ కమలం అని అంటాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ గురు స్వరూపాన్ని చాలా తంత్రాలు గురువు అంటే ఎలా ఉండాలంటే సుందరస్సు ముఖ స్వచ్ఛ సుభగో బహుతంత్రవిత్ అసంశయ సంశయన్నో నిరపేక్ష గురుర్మత అని ఆయన ఒక తెల్లటి వస్త్రముతో ఉన్నట్టు ఎప్పుడూనే మన గురువు గురించి అత్యంత సౌందర్యంతో సుముఖంగా స్వచ్ఛంగా ఎప్పుడు ఉన్నట్టు మనం అనుకుంటూ ఉండాలి అన్నట్టు. ఇక్కడ కూడా అదే పదాలతో ఈ ఆంజనేయ స్వామిని చెప్పిన వల్ల ఆయన ఇంకా ముఖ్యంగా గురు స్వరూపంగా చెప్తున్నట్టు మనకి ఇంకా తెలుస్తోంది ఇక్కడ. దాని తర్వాత కరుణారస పూరిత అపాంగం అని. ఆయన ఒక కళ్ళు, ఆ కళ్ళు ఒక చివరితనము ఎప్పుడూనే కరుణ రసంతో కూడి ఉంటుంది అని. అంటే మిగతా వాళ్ళ పైన ఎప్పుడూనే ఒక కరుణమైన ఇదితో చూస్తూ ఉంటారు. ఆయన గురించి మనం నాకు ఇది సహాయం కావాలి, ఇది కావాలి అని ఆంజనేయ స్వామిని అనుకుంటే చాలు, ఆయన వచ్చి నిత్యంగా కార్యసిద్ధికి ఆయన తప్పకుండా సహాయం చేస్తారు అని. ఇక్కడ సుందరకాండంలో 2 శ్లోకాలు కార్యసిద్ధి కోసం చాలా ముఖ్యమండి. ఇక్కడ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమంత్యన్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ అనిను. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్త్వత్ సమారంభాత్ మయి యత్నకరో భవేత్ అని 2 శ్లోకాలు తప్పకుండా ఆంజనేయ స్వామిని ఆలోచిస్తే కార్యసిద్ధి అవుతుంది అని సుందరకాండంలో చెప్పబడి ఉండేది. అలాగా మన చాలా ఒక క్షేత్రాల్లో చాలా నమ్మకాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి తోక పైన చుక్క పెడితే ఇలా కూతురికి పెళ్ళి అవ్వకపోతే తోకలో చుక్క పెడితే పెళ్ళి అవుతుంది అని చాలా చెన్నైలో కొన్ని గుళ్ళలో నమ్మకం ఉందండి. ఆయనకి అలాగే ఆయన పెదవుల పైన వెన్న రాస్తే కార్యసిద్ధి అవుతుంది అని. ఆయనకి వడమాల అంటారండి, ఒక చిన్న చిన్న వడలు అంటారు గారెలు లాంటివి, అది వేసి మాల వేస్తే ఆయనకి చాలా సంతోషం కలుగుతుంది, దానివల్ల కార్యసిద్ధి అవుతుంది. ఇవన్నీ గుడిలో ఉన్న నమ్మకాలు, ఏది నమ్మకాలు తప్పును కాదు, కానీ చాలా మందికి ఆంజనేయ స్వామి పైన ఒక అత్యద్భుతమైన భక్తి, చాలా నమ్మకము. ఇలా ఏ ఒక కార్యసిద్ధి అవ్వాలన్నా కూడా ఆ రాముడికి చెప్పి ఈ పని మనకి కావాల్సిందని ఆయన చేపిస్తారు అని నమ్మకం ఇక్కడ. అందుకని ఆయన కరుణ రసతో కూడి అందరికీ కష్టంలో ఉన్నవాడిని తప్పకుండా సహాయం చేస్తారు అని. కరుణారసపూర పూరిత అపాంగం అని. సంజీవనం ఆశాసే అని. నేను హనుమంతుడి గురించి ఆలోచిస్తున్నాను, ఎవరైతే సంజీవుని తీసుకొచ్చాడు అని. ఇది మనం రామాయణంలో యుద్ధకాండంలో మనం వినిందేది. ఇక్కడ ఇంద్రజిత్తు, ఇక్కడ మేఘరాజు అనే ఇంద్రుడిని జయించిన వల్ల మేఘరాజుకి ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది, రావణుడు కొడుకు. తను ఏమో లక్ష్మణుడి పైన బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు దాని వల్ల మూర్ఛపోతే అప్పుడు ఇక్కడేమో ఇలా ఒక వృషభాన్ని ఒక పర్వతం ఉంది, దానిపైన అక్కడ సంజీవిని అనే చాలా ఔషధాలు ఉన్నాయి అని జాంబవంతుడు చెప్పగా అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటే విభీషణుడు ఎక్కడ ఉంటాయా ఔషధాలు అని ఆ వృషభ పర్వతంలో అని చెప్తే అప్పుడు హనుమంతుడేమో అక్కడికి వెళ్ళి ఆ మొత్తం పర్వతాన్ని అలా ఎత్తుకొచ్చేసారు అని, ఎత్తుకొచ్చి దానివల్ల ఆ లక్ష్మణుని కాపాడారు, ప్రాణం పోసి ఆయన్ని మూర్ఛ దశ నుంచి బయటకు తీసుకొచ్చారు అని. ఇలా జీవనం పోసారు ఆయనకి అని ఇక్కడ మన రామాయణంలో ఇక్కడ విన్నాం. ఇక్కడ దానికి ఒక శ్లోకం, తౌబౌ మానుష రాజపుత్రౌ తం గంధమాగ్రాయ మహోషిదీనం
బభూవస్తు తత్ర తదా విశాల్యో ఉత్తరస్థు రణ్యే చ హరిప్రవీరా అని వాళ్ళిద్దరు రాముడు లక్ష్మణుడు ఇద్దరికి అక్కడ ఆయన ఒక ఇది ఆ సంజీవిని ఒక ఔషధము అది చేర్చిన వెంటనే అక్కడ ప్రాణం వచ్చి ఇద్దరు లేచారు అని ఇలా యుద్ధకాండంలో రామాయణంలో శ్లోకం వింటూ ఉన్నాం. సంజీవనం ఆశ అందులో మంజుల మహిమానం అని. మంజుల మహిమ అంటే కూడా ఆయనకి చాలా అత్యద్భుతమైన గొప్ప మహిమ ఉంది, ఆయన మహిమకి ఒక అంతే లేదు అని మళ్ళీ ఇక్కడ రామాయణంలో ఉత్తరకాండంలో అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అజేయో భవిత పుత్రస్తవ మారుత మారుతి కామరూప కామచారి కామక ప్లవావర భవత్యవ్యహతాగతి కీర్తిమాంశ్చ భవిష్యతి అని లోకంలో మనకి ఏం కావాలో కీర్తి అయినా కావాలి, పుత్రుడైనా కావాలి, లేకపోతే అభయమైనా కావాలి, మిత్రుడు లేని వాళ్ళకి మిత్రుడు కావాలి, కామాలన్నీ కావాలన్నా ఏది కావాలైనానో ఆయన ఒక మహిమ వల్ల తప్పకుండా వస్తుంది అని ఆ మంజుల మహిమానం. దాని తర్వాత అంజనా భాగ్యం, అంజనాదేవి యొక్క ఆయన తపస్సుకి ఫలంగా భాగ్యంగా ఆయన పుట్టారు అని. ఇది పరాశర సంహితలో నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఈ శివుడు పార్వతి ఇలా వానర రూపంగా ఉన్నప్పుడు తన వీర్యాన్ని తీసుకెళ్లి వాయుదేవుడు అంజనాదేవి యొక్క కడుపులో పెట్టాడు అని. దాని గురించి పరాశర సంహితలో కూడా శ్లోకాలు రాస్తున్నాయి. తస్మిన్ కేసరినో భార్య కపిసాద్వీవరాంగన అంజనా పుత్రమిచ్చంతి మహాబల పరాక్రమం అని. నాకు ఒక చాలా బలవంతుడు పరాక్రమంతో కూడిన వాడిని ఒక పుత్రుడు కావాలి అన్నప్పుడు కేసరి ఒక భార్య అంజనాదేవి తపస్సు చేస్తే ఆ తపస్సు ఒక ఫలముగా ఇలా ఆంజనేయ స్వామి పుట్టాడు అని ఇక్కడ ఆ పరాశర స్మృతిలో చెప్పింది. అందుకుని అంజనా భాగ్యం అని హనుమంతుడికి ఇంకో పేరు. అందుకని రెండో శ్లోకం తరుణారుణ ముఖ కమలం కరుణారసపూర పూరిత అపాంగం సంజీవనమాశాసే మంజుల మహిమానం అంజనా భాగ్యం అని. దాని తర్వాత శంబరవైరి శరాతిగం అంబుజదల విపుల లోచనోదరం కంబుగలం అనిలదిష్టం బింబజ్వలితోష్టం ఏకం అవలంబే అని మూడో శ్లోకము. శంబర వైరి శరాజితం అని అంటే శంబర వైరి ఏమో మన్మధుడు అండి. శంబరుడు అనే రాక్షసుకి వైరి అంటే ఆయన ఒక విరోధి అని, ఆయన చంపిన ఆయనకి విరోధి మన్మధుడు. ఆ మన్మధుడు ఒక భారం, శరము అంటే బాణము. ఆ మన్మధుడు ఒక బాణం కన్నా ఈయన వేగంగా వెళ్తారు అని. అంటే మన్మధుడు బాణం ఈయన పైన వేసినా కూడా ఈయన పైన తగలకుండా ఆయన వెళ్ళిపోతారు అంటే ఏంటి అర్థం అండి? ఆఖరికి ఆయన ఇంద్రియాల్ని జయించిన ఆయన, కామాలు క్రోధాలు ఏవీ లేదు, ఆయనకి ఆశలు ఏవీ లేదు అని చెప్పిందుకు శంబర వైరి శరాతిగం అని అద్భుతంగా మన్మధు బాణం కన్నా వేగంగా ఉన్నాయన అని. ఆయనకి ఏ ఒక్క ఆశలు ఆయన్ని తాకవు అని చెప్పడం కోసం మళ్ళీ ఇదే సుందరకాండంలో మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభ అవస్థాసు తచ్చమే సవ్యవస్థితం అని హనుమంతుడే శుభమైనా సరే అశుభమైనా సరే నా ఇంద్రియాలన్నిటికీనే కారణం తన ఇదిలే కట్టుబడిలో ఉండేందుకు మనస్సు కారణం. ఆ మనస్సు నాకు ఎప్పుడూనే సువ్యవస్థితం, ఎప్పుడు నా నిగ్రహంలోనే ఉంటుంది అని. ఇంద్రియేభ్యో పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః అని కఠోపనిషత్తులో మనస్సు ఇంద్రియాల కన్నా బయట విషయాలు గొప్పవి, ఆ విషయాలు ఇంద్రియాలు బయటికి లాగుతాయి కనుక. కానీ ఆ ఇంద్రియాలు బయటికి వెళ్లకుండా ఆ మనసే పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకుని ఉండేందుకు మనస్సుని ఎవరు నిగ్రహంగా పెట్టుకుంటారో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారని కఠోపనిషత్తులు చెప్పగా, అలాంటి గొప్ప ఇది నా మనసు నా నిగ్రహంలో ఉంది. హనుమంతుడు తన ఇదిలోనే తన మాటలతోనే ఇక్కడ శమము దమము తితిక్ష ఇలాంటి నిగ్రహాలు అన్నీనే కలిగి ఉన్న ఆయన అని శంబర వైరి శరాతిగం అని దానివల్ల తెలుసుకున్నాం. దాని తర్వాత అంబుజదల విపుల లోచన ఉదరం అని. అందుకని ఆయనకి అంబుజము అంబుజం అంటే మనకి పంకజం అంటే అంటాం కదా, మన తామర పుష్పము. ఆ తామర పుష్పము ఒక దళల్లా ఆయన ఒక కళ్ళేమో ఈ తామర పుష్పం ఒక దళాల్లా ఎప్పుడూనే తడిగా ఉండి ఎప్పుడూనే
తన కరుణారసంతో పూరితమంగా ఉండి తన భక్తులకి ఎలా అనుగ్రహం చేయాలని కాచుకుని ఉంటారు అని చెప్పి అంబుజదళ విపుల లోచన ఉదరం. లోచనం అంటే కళ్ళు అండి. అంబుజదళం అంటే ఈ తామర పుష్పం ఒక రెక్కలు అని అర్థం. దాని తర్వాత కంబుగలం. కంబుగలం అంటే శంఖం లాంటి గలము కలిగిన వాడు, శంఖం లాంటి మెడ కలిగిన వాడు అని అర్థము. ఇవన్నీ సాముద్రిక లక్షణం అంటారండి. ఇలాంటి పద్మం లాంటి కళ్ళు, శంఖము లాంటి ఇది శంఖము లాంటి మెడ అనుకుంటే తన అందానికి కారణం అవుతాయని. అలా కంబుగలం. అనిల దిష్టం. అనిలుడు అంటే వాయువు. మళ్ళీ వాయువుకి చాలా ఇష్టమైన వాడు అని. ఇంకొకసారి చిన్నప్పుడు కథ విద్దామండి. ఆంజనేయ స్వామికి ఇలా ఈ అంజనాదేవి ఏమో తన పని అయిపోయింది చెప్పి మళ్ళీ స్వర్గంకి వెళ్ళిపోతుంటే నన్ను ఎవరు చూసుకుంటారంటే నిన్ను వాయుదేవుడు చూసుకుంటాడు, నీకు కావాల్సినవన్నీనే ఆహారం ఇస్తారు అని అప్పుడు సూర్యుడిని చూసి సూర్యుడు ఒక తినే వస్తువు అని అనుకుని ఒక్క పెద్ద ఉరుకు వేసి అలా సూర్యుడిని తినేద్దాము అని ఆయన అలా చేస్తే ఒక దుంకితే మధ్యలో ఏమో రాహు కనిపించి అంతకన్నా పెద్దగా ఉంది, ఇది ఇంకా మంచి ఫలమేమో తినేందుకు అని చెప్పి రాహు పైకి వెళ్ళగా, దాని తర్వాత మళ్ళీ ఇంద్రలోకంలో ఐరావతం కనిపిస్తే తెల్లగా అది ఇంకా బాగుంటుంది, ఇంకా మంచి తిండి ఇదేమో అని చెప్పి మళ్ళీ ఐరావతం పక్క వెళ్ళగా, అప్పుడు ఇంద్రుడు చూసి ఇది ఇలా కాదు అని చెప్పి తన పైన వజ్రాయుధంని వేస్తే తన నోటి కింద పెదవుల కింద ఇక్కడ తగిలితే ఆయనకి దానివల్లే హనుమాన్ అని పేరు వచ్చింది. అంటే హను అంటే ఇక్కడ చిన్న అంట అక్కడ ఇది దానికి హను అని పేరండి. దాంట్లో దెబ్బ తగిలి అక్కడ ఎర్రగా అయితే దాని హనుమాన్ అని పేరు వచ్చింది. అక్కడ దెబ్బ తగిలి ఆయన పాతాళంలో పడగా అప్పుడు వాయుదేవుడు తన కొడుకు ఇలా పడిపోయాడు అని చెప్పి తనతో పాటు పాతాళానికి వెళ్ళిపోగా, భూలోకంలో ఇంకా వాయు లేక గాలి లేక మనుషులందరూ చాలా కష్టపడుతూ అందరూ ఒక్కసారి మరణించే దశ వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణువాడు అందరు దేవతలు వెళ్ళి వాయుదేవుడిని ఎలాగైనా మళ్ళీ భూలోకంకి రండి, నేను మీ పుత్రుడికి కావాల్సిన అనుగ్రహాలు ఇస్తాము అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇచ్చామండి. బ్రహ్మ ఏమో చిరంజీవిగా నేను బ్రహ్మగా ఉన్నంత వరకు ఇలాగే నువ్వు చిరంజీవిగా ఉంటావు అని వరవగా, విష్ణు ఏమో నాకు అందరికన్నా గొప్ప భక్తుడుగా నువ్వు ఉంటావు అని చెప్పగా, ఇంద్రుడేమో ఏ ఒక్క ఆయుధము నీ పైన తగలదు అని చెప్పగా, అగ్ని ఏమో నిప్పు వల్ల నీకు ఏ మాత్రము హాని కలగదు అని చెప్పగా, కాలమేమో నీకు మరణము అన్నది నీ దగ్గరికి రాదు అని చెప్పగా, దేవతలందరూనే నీ ఒక వీర్యంకిను నీ ఒక బలంకి నీ ఒక వేగానికి ఈడుగా ఎవరునే ఉండలేరు అని చెప్పగా, వాయువేమో నీకు నాకన్నా ఎక్కువ వేగం, అందరికన్నా ఎక్కువ వేగము నేనే అంటారు, నాకన్నా ఎక్కువ వేగంగా నువ్వు ఉంటావు అని వరం ఇచ్చారు. అందుకనే మనోజవం మారుత తుల్య వేగం అని మన రోజు చెప్పే హనుమంతుడి శ్లోకం అంటే, మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అని. ఇలా మారుత తుల్య వేగం, ఇలా మారుతుడు వాయువుకి ఎంత వేగం ఉందో అంత వేగం హనుమంతుడికి కూడా ఉంది, మనస్సుకు ఉన్నంత వేగము హనుమంతుడికి ఉంది అని చెప్పడం కోసం ఇలా అనిల దిష్టం, అలాంటిది అనిలుడికి ఈ వాయుదేవుడికి చాలా ప్రీతి కలిగిన తన కొడుకు అని చెప్పడం కోసం ఇక్కడ అనిల దిష్టం అని చెప్పామండి. దాని అనిల దిష్టం బింబ జ్వలిత ఓష్టకం అంటే బింబం దొండ పండు లాంటి ఆయన ఓష్టము కలిగిన ఆయన అని చెప్పడం కోసం, దొండ పండుల ఇది పేదవులు కలిగిన ఇది మళ్ళీ ఇది అందాన్ని వర్ణించే ఒక ఇదిగా చెప్పండి. ఇలాంటి ఆంజనేయ స్వామి పైన నేను ఆశ్రయాన్ని అడుగుతున్నాను అని 3వ శ్లోకం. శంబర వైరి శరాతిగం అంబుజదల విపుల లోచన ఉదరం కంబుగలం అనిల దిష్టం బింబ జ్వలితోష్టం ఏకం అవలంబే అని 3వ శ్లోకము.
దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి అని 4వ శ్లోకం. దూరీకృత సీతార్తి, మా సీతకి బాధని దూరం చేసిన ఆయన మొట్టమొదటి సీతని కలిగినప్పుడు చూసి వెళ్ళినప్పుడు రామాయణంలో తతశాకాంతరే లీనం దృష్ట్వా చలిత మానస వేష్టిర్ అర్జున వస్త్రం తం విద్యుత్ సంగాత పింగళం అని తెల్లటి వస్త్రంతో గురు స్వరూపంగా, గురువు ఎలా తెల్లటి వస్త్రంలో చేస్తామో అలాగే ఆంజనేయ స్వామిని కూడా విద్యుత్ ఎలా ఉంటుందో అలాగా తెల్లటి వస్త్రంతో ఆంజనేయ స్వామిని సీతాదేవి చెట్టు పైన చూసింది అని చెప్పబడింది. కానీ ఆ సీతాదేవి అప్పటికి పాపం ఆల్రెడీ చాలా కష్టాల్లో, చాలా బాధలుగా తన ప్రాణాన్ని కూడా తీసేసుకునే ఒక పరిస్థితిలో ఉన్నింది. అక్కడ సీతాదేవి అక్కడ ఉద్ధత్యవేణి ఉద్గతనేన శీఘ్రమహం గమిష్యామి యమస్య మూలం అని యముడి దగ్గరికి నేను తొందరగా వెళ్ళిపోతాను అని ఆలోచనతో ఉండేట. పాపం తన రాముడు లేకుండా నేను ఇలాంటి చోటులో నేను ఉండలేను అని నా ప్రాణాలను తీసేసుకుంటాను బాధలో ఉండగా అప్పుడు హనుమంతుడు వస్తే, అప్పుడు హనుమంతుడేమో ఈ సీత దగ్గరికి వచ్చి వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం ఛేదం పశ్యదేవి అంగులీయకం అని అంగులీయకం అది రాముడు వేసుకున్న ఉంగరంని సీతాదేవికి చూపించి, నేను వానరుడే కానీ రామదూతుడు నేను, ఆ రామదూతుడు ఆయన వేసుకున్న అంగుళీయకం ఆయనే పంపించారు చూడండి అని ఆయనకి సీతాదేవికి చూపించగా, కానీ సీతాదేవికి అప్పుడు కూడా కొంచెం నమ్మకం లేదండి. ఎందుకంటే రావణుడు తన మాయ వల్ల రాముడు చచ్చిపోయినట్టు, మరణించినట్టు ఆ మారి చూపించాడు కొన్ని. అందుకుని అవన్నీ చూసి రాముడిని ఏదైనా చేసేది తన చేతిలో ఉన్న ఉంగరం తీసుకొచ్చేసేలా ఈ వానరుడు అని ఒక శంకతో చూస్తూ ఉండగా, అప్పుడు రాముడికి సీతకి మట్టుకు తెలిసిన ఒక కథ, వాళ్ళిద్దరికి మధ్యలో జరిగిన ఒక సంభవాన్ని కాకాసురుడు వధం అని ఒక చిన్న అద్భుతమైన ఇది ఉందండి. ఇలా రాముడు ఏమో వనంలో ఉండగా సీత ఒక ఒళ్ళు పైన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక కాకి వచ్చి ఈ సీతాదేవిని పైన దాడి చేయగా సీతాదేవికి రక్తం వచ్చిన అప్పుడు కొంచెం నొప్పితో ఇలా అని కష్టపడితే అప్పుడు రాముడు లేచి ఏమైంది అని అడిగితే సీతాదేవి కరుణతో ఆ కాకి ఏ హాని కలగకూడదు అని చెప్పి ఏం అవలే అని. అప్పుడు కానీ ఆ రాముడేమో సీతాదేవి పైన రక్తంని చూసి ఆ కాకి ఒక నోటి పైన రక్తం చూసి ఏమైంది అని గ్రహించి సీత పైన ఉన్న ప్రేమతో ఆయనకు రాముడంత గొప్పవాడే కూడా తన కోపం ఒక ఇది లేకుండా ఒక దర్భము పైన బ్రహ్మాస్త్రంని ఆలోచించి దర్భము ఆ కాకి పైన వేయగా అలా ఆ కాకాసురుడు తను ఎవరు కాపాడాలి అని చెప్పి బ్రహ్మ దగ్గర, శివుడి దగ్గర, ఇంద్రుడి దగ్గర అందరి దగ్గరికి వెళ్తే ఎవ్వరు ఏమో నన్ను కాపాడలేరు, నీకు ఒకటే శరణాగతి సీతనే అంటే సీత దగ్గర పెడితే సీత ఏమో వెళ్ళి నువ్వు రాముడు కాల్లో పడితే నేను క్షమించమని చెప్తాను అని అలా రాముడు కాల్లో పడితే అప్పుడు రామ బాణముకు ఒక్కసారి వదిలితే ఫలము లేకుండా ఉండకూడదు, అందుకుని నువ్వు క్షమాపణ అడిగేవు కనుక నువ్వు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని, అన్నింటికన్నా ఇంద్రియాల్లో నయనం కన్ను ఒక ఇదే గొప్పతనం అని, ఆ కన్ను ఒకటి నీకు తీసేస్తాను ఈ బాణం వల్ల, దాంతో నీ శాపం పోతుంది అంటే ఆ ఒక కన్ను తీసేస్తాడు. అందుకునే ఇప్పుడు కూడా కాకిలికి ఒక కన్నే ఉంటుందండి, మీరు చూసేరా అని అడగండి, మీరు ఇంకోసారి చెట్టులో కాకి కనిపిస్తే చూడండి, కాకిలందరికీ ఒకటే కన్ను. అందుకే అలా ఎందుకు ఒకటే కన్ను అంటే ఇదే కారణము కాకాసుడు రాముడు బాణం వల్ల అని. అందుకని అలా అంగుళీయకం చూసి ఆ సీతాదేవి రాముడినే చూసినంత ఆనందం కలిగింత గృహీత్వ ప్రేక్షమానాస భర్తు కరవిభూషితం భర్తారమివ సంప్రాప్తం జానకి ముదితా అభవత్. తన భర్తనే చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో అంత సంతోషం కలిగిందిట మా సీతాదేవికి అది రామాయణంలో ఇలా రాసి. అందుకని దూరీకృత సీతార్తి అని సీతాదేవి యొక్క కష్టంని దూరం చేశారు అని, ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి అని ఈ ఆంజనేయ స్వామి ఎప్పుడూనే
తన ఎవరు అని చెప్తే నేను దాసోహం కౌశలేంద్రస్య అని రాముడికి దాసుడు అని చెప్పడంలోనే ఆయనకి ఒక ఆనందము. ఆయన ఎప్పుడైనా రాముడు ఒక గొప్పతనమే చెప్తూ ఉంటాడు. ఇలా రావణుడి దగ్గరికి వెళ్ళి రావణ్ణి ఆయనే చంపేసి ఉండొచ్చండి, కానీ రాముడు గొప్పతనము అందరికీ తెలియాలి అని రాముడే వచ్చి సీతాదేవిని కాపాడి తన చరిత్ర నిలిచిపోవాలి అని చెప్పి రావణ్ణి చంపి అని చెప్పి ఆయన చంపకుండా వెళ్ళారు అని చెప్పబడతారు. అలా దాని తర్వాత దారిత దశముఖ కీర్తి, దశముఖ రావణుడు ఒక కీర్తిని పోగొట్టాడు అని. ఈ రావణుడు చాలా పెద్ద ఉపాసకుడు అండి. ఆయన పెద్ద శివభక్తుడు. ఆయన ఒక తలతోనూ ఆయన చేతిలో ఉన్న నరాలతో ఏమో ఒక ఇదిగా చేసి వీణకి ఒక స్ట్రింగ్స్ అలా చేసుకుని వీణ వాయించారు అని శివతాండవ స్తోత్రం అంటారు దాన్ని. అంత పెద్ద ఇది. ఈ రావణుడు ఒక గొప్పతనం ఏంటంటే, ఈ రావణుడు ఏమో ఈ కుబేరుని అనే రాజుని ఓడగొట్టి పుష్పక విమానం తీసుకుని అవి పుష్పక విమానం కైలాసం పైన వెళ్ళేందుకు ప్రయత్నిస్తే అది వెళ్ళక, అప్పుడు నంది ఏమో ఇక్కడ శివుడు పార్వతి ఉన్నారు, ఈ కైలాసాన్ని దాటి నువ్వు వెళ్ళలేవు అని చెప్తే, అప్పుడేమో ఆయన నందిని చూసి వెక్కిరించారు, నువ్వు ఎద్దు అంటున్నావు కానీ నువ్వు కోతిలా ఉన్నావు అని. అప్పుడు నువ్వు ఏ కోతి అన్నావో ఆ కోతి వల్లే నీ రాజ్యం అంతా నాశనం అవుతుంది, నువ్వే సంహారపడతావు అని శాపం ఇవ్వగా, అప్పుడు ఈ రావణుడు కోపం వచ్చి కైలాసమే ఎత్తేందుకు ప్రయత్నం చేస్తే, అప్పుడు శివుడు తన బటన వేలతో ఆ కైలాసాన్ని నొక్కగా రావణుడు అక్కడ దాని కింద అలా నలిగిపోతూ ఉండగా, అప్పుడు రావణుడు ఏమో శివుడికి క్షమించమని అడిగి ఇలా ఏడుస్తూ చేసే రావణ అనే పేరుకి ఏడుస్తూ ఉన్నవాడు అని అర్థం వచ్చేలా అలా శివుడి పైన భక్తితో ఇలా వీణ వాయించాడు తన ఇదితో అని శివతాండవ స్తోత్రం అప్పుడు రచించి అప్పుడు ఆత్మలింగం కూడా ప్రసాదించారు సంతోషించి పరమేశ్వరుడు అని అనుకున్నాం. ఈ ఆంజనేయ స్వామి వచ్చి అందరినీ సంహరించి అక్కడ రాక్షసుల్ని జంబుమాలి, సప్త మంత్రి సుతాహ, అక్షకుమారుడు, పంచసేనాపతిలు, ధూమ్రాక్షుడు, కంపనుడు, త్రిశిరస్సుడు ఇలాంటి రాక్షసు అందరినీ చంపేశారు అక్కడ లంకకు వచ్చి. అలాంటి చంపాడు అని చెప్పి అప్పుడు ఆ రావణుడు అప్పుడు ఈ నందీశ్వరుడే ఈ వానర రూపంగా వచ్చాడా అని వాళ్ళకి పాతవన్నీ గుర్తుకొచ్చి ఇలా వచ్చేడా అని భయపడేలా అంత గొప్ప ఉపాసుడైన రావణుడికే భయం వచ్చేలా చేసాడు అని ఇక్కడ రామాయణంలో శంకాహతాత్మా దద్మౌస కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగతాః. నందియే సాక్షాత్కి ఇక్కడ వచ్చేసాడా అని రావణుడు భయపడేలా చేసాడు అని. దారిత దశముఖ కీర్తి పురతో మమబాతు హనుమతో మూర్తి, నా ఈ హనుమంతుడు మూర్తి నా కంటికి ఎదురకుండా రావాలి అని 4వ శ్లోకము. వానర నికరాధ్యక్షం నా దానవకుల కుముద రవికర సదృశం దీన జనావన దీక్షం పవన తప పాక పుంజమద్రాక్షం అని 5వ శ్లోకము. వాన నికర అధ్యక్షము అందరు వానరులకి అధ్యక్షుడుగా ఉన్నాడు అని. ఎన్నో కోట్లాడు వానరులు ఉండాలని అక్కడ గొప్ప వాళ్ళు నలలు, జాంబవండు, సుషేనుడు, గవాక్షుడు, మైందనుడు అని వాళ్ళందరికీ అధ్యక్షుడుగా ఉన్నాడు ఈయన మన హనుమంతుడు. దానవకుల కుముద రవికర సదృశం, కుముద పుష్పము అంటామండి, ఇంగ్లీష్ లో లిల్లీ అంటాము. అది రాత్రి పూటే వస్తుంది, అందుకుని రవి సూర్యుడు అన్నది తనకి విరోధిలా అన్నమాట. ఎప్పుడు సూర్యుడు ఉంటారో అప్పుడు కుముద పుష్పము రాదు. అందుకుని ఇలా రాక్షసులు కుముద పుష్పముగా అనుకుంటే మా హనుమంతుడు రవి సదృశంగా అంటే సూర్యుడు సదృశంగా ఉంటాడు. అంటే రాక్షసులందరికీ ఈయన దానవులు రాక్షసులందరికీ ఈయన విరోధిగా ఉంటారు అని చెప్పడం, సంహారం చేస్తారు అని చెప్పడం కోసం దానవకుల కుముద రవికర సదృశం అని. దీన జనావన దీక్షం అని, దీన జనులందరికీ ఎవరు కష్టం అనుకునే వాళ్ళందరికీ నేను సహాయం చేస్తా అని దీక్ష పట్టుకున్నారు అని. సకృదేవ ప్రపన్నాయ త్వామస్మి చ యాచతే అభయం సర్వభూతే వ్రతం మమ అని రాముడు చెప్పినట్టు ఇది ఒక వ్రతం తీసుకున్నాను, నేను నీ వాడిని అని ఎవరు అనుకుంటారో వారికి తప్పకుండా నేను సహాయం చేస్తా అని వ్రతం ఎలా తీసుకున్నారో రాముడు అలాగే హనుమంతుడు కూడా దీన జనావన దీక్షం అని. పవన తప పాక పుంజం అని,
పవనుడు వాయువు ఒక తపస్సు ఒక పుంజము ఫలముగా ఆయన ఉన్నారు అని. ఇలా వాయువు ఒక తపస్ఫలం అంటే ఇక్కడ వాయువే చాలా గొప్పవాయనండి. వేదంలో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పబడి వాయుర్వై శేపిష్ట దేవత అని వాయువే అందరికన్నా గొప్ప దేవత అని చెప్పబడింది. ఎందుకంటే ఆయన అన్నింటికన్నా వేగంగానే ఆయన శీఘ్రంగా ఫలం ఇస్తారు అని. అలాంటి వాయువుకి పుట్టిన ఈ హనుమంతుడు, అలాంటి వాయువుకే పుట్టినది ఇంకోటి భీమసేనుడు మహాభారతంలో మనం చూసేది. ఈ భీమసేనుడేమో మహాభారతంలో వెళ్తుంటే అక్కడ మధ్యలో ఒక ఆంజనేయ స్వామి చాలా ముసలి ఇది వానరుగా అక్కడ ఉండగా అక్కడేమో ఆయన తోక అడ్డొస్తే అక్కడ జరపమని భీమసేనుడు చెప్పి ఆయన నేను అన్ని చోట్ల అందరిలోనూ బ్రహ్మ ఉండి నేను వేదాంతం చదువుకున్నాను, అందుకు నేను ఎవరి శరీరము దాటకూడదు, తోకని దాటని నేను, అందుకు నీ తోకని జరిపే అని యద్యాగమ విద్యేయం తమహం భూత భావనం క్రమేణ త్వాం గిరిచేమం హనుమానివ సాగరం అని నేను ఇలా వేదాంతం చదువుకున్నాను, అందరిలోనూ దేవుడు ఉన్నాను, అందుకుని దాటను, లేదా నాకు కోపం వచ్చిందంటే నేను ఈ కొండల్ని దాటి విసిరేస్తాను. ఎలా హనుమంతుడి సాగరం దాటి దుంకాడో అలాగే నేను హనుమంతుడితోనే ఎలా హనుమంతుడు సాగరం దాటాడో అలా నేను కొండలు దాటి విసిరేస్తాను అని భీమసేనుడు చెప్పగా, దాని తర్వాత ఆయన యుద్ధమై ఆ యుద్ధంలో ఆయన ఓడిపోయి అప్పుడు హనుమంతుడు ఒక గొప్పతనం ఆయన తెలుసుకుని వాయుపుత్రుడు ఇద్దరు వాయుపుత్రులుగా ఉండి అని ఇలా అద్భుతమైన వాయుపుత్రుడు ఒక కథ. భీమసేనుడు అర్జునుడు, భీమసేనుడు హనుమంతుడు ఇలా మహాభారతంలో కలుసుకున్న శ్లోకాలు. ఇలా పవన తప పాక పుంజం అద్రాక్షం అని 5వ శ్లోకము చూసి ముగించాము. ఈ 5 శ్లోకాల్లో గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క దాంట్లో చూసారంటే ముందు శ్లోకంలో భావయే హృదయం అని చూసాము, అంటే మనసులో ఆంజనేయ స్వామి అనుకుంటున్నా అని. 2వ శ్లోకంలో ఆశాసే నేను ఆలోచిస్తున్నాను అని. 3వ శ్లోకంలో అవలంబే అంటే నా ఆశ్రయం కోరుతున్నాను ఈ ఆంజనేయ స్వామిని. 4వ శ్లోకంలో భాతుమే అని నాకు ఇలా ఆలోచన నేను చూడవలను అని అనుకుని ఆఖరి శ్లోకంలో పాకపుంజం అద్రాక్షం అని చెప్పేశారనమాట. అంటే మా శంకరాచార్యులకి ఈ ఆంజనేయ స్వామి ఒక స్వరూపం సాక్షాత్కారం అయిపోయింది అని, అద్రాక్షం నేను చూసేసాను ఆంజనేయ స్వామిని అంటున్నారు అనమాట. అలా భక్తితో కూడి ఈ 5 పంచరత్నాలు చూస్తే తప్పకుండా ఆంజనేయ స్వరూపంని సాక్షాత్కారం చేయగలుగుతారు అని ఇలా అద్భుతమైన ఈ పంచరత్నం చూసాము. ఫలశ్రుతిగా ఏతత్ పవన సుతస్య స్తోత్రం ఎప్పటి పంచరత్నాఖ్యం చిరమిహ భోగాన్ భుక్త్వా శ్రీరామ భక్తి భాగ్భవతి అని ఇలా పవన సుతుడు ఒక స్తోత్రం, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం, పంచరత్నం అనే పేరున్న ఈ స్తోత్రంని చదివిన వాడికి చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా అన్ని భోగాలు, అన్ని లోకంలో ఉన్న అన్ని భోగాలు ఆయన అనుభవించి శ్రీరామ భక్తుడికి పాత్రము అవుతాడు, శ్రీరామ భక్తివాగ్ భవతి అని ఇలా ఫలశ్రుతిగా చెప్పాం. మనకి లోకంలో తెలిసిన ఫలశ్రుతియే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాట్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్ అని ఇలా బుద్ధి బలము యశస్సు ధైర్యము ఇవన్నీనే వాక్పటుత్వము, వాక్ ఒక శుద్ధత, ఇవన్నీనే ఆంజనేయ స్వామి యొక్క స్మరణంతో తప్పకుండా మనకందరికీ కలుగుతుంది అని చెప్పి ఇలా ఆంజనేయ కటాక్షం హనుమత్క్షం అందరికీ కలగాలి అని చెప్పి ఇలాంటి అద్భుతమైన హనుమత్ పంచరత్నం అనే స్తోత్రంని హనుమ జయంతి సందర్భంగా చెప్పే ఇది అవకాశం నాకు కలిగించేందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆపిస్తామండి. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.